హైదరాబాద్ శిల్పకళ వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు లైసెన్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం కొంతమంది దొరలకు చట్టంగా మారిందన్నారు. ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని చూశారన్నారు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోచుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి పోషించి ఈ భూమి మీద ఆధిపత్యాన్ని సాధించాలని ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ అనుకోవడంతో వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఏ రైతులు కూడా తన భూమి యొక్క సరిహద్దులు తెలవకుండా తన భూమి పరాయి ఆధీనంలో ఉండడాన్ని సహించలేని వాళ్ళకు సహాయంగా ఉండడానికే ఈ లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను ఈనాడు మనం తీసుకురావడం జరిగింది. ఇవాళ లైసెన్స్డ్ సర్వేయర్లు దాదాపుగా 3456 మందికి ఈరోజు మనం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం. అందుకే మీరందరు కష్టపడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేపటి నుంచి మీరు లక్షలాది మంది రైతులను పరిష్కరించడానికి మీరందరూ ఇక్కడి నుంచే బాధ్యత తీసుకొని బయలుదేరబోతున్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనను గురుతరమైన బాధ్యతను మీ భుజ స్కంధాల మీద పెట్టి గ్రామీణ ప్రాంతాలకు తండాలకు గూడాలకు పంపిస్తున్నాం. మాకెవరు ప్రతినిధులు లేరు, మాకెవరికి ప్రత్యేక సైన్యం లేదు, మా ప్రతినిధులు మీరే, మా సైన్యం మీరే, రేపు తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి, మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. మీరందరూ అందుకు సిద్ధమేనా? గ్రూప్ 1లో 5 లక్షల మంది పరీక్షలు రాశారు. గ్రూప్ 2లో 5 లక్షల మంది అప్లై చేస్తే 2.5 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎన్నో కేసులు వేసి ఎన్ని చిక్కుముళ్ళు వేసి నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడుతుంటే అన్ని కేసులను సమయస్ఫూర్తితో న్యాయస్థానాలలో సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ మధ్యనే దసరా పండుగ కంటే ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని నియామకాలు జరగలేదు. 2011లో గ్రూప్ 1 పోటీ పరీక్షలు జరిగితే మళ్ళీ 2025లో 15 సంవత్సరాలు గ్రూప్ 1 నియామకాలు జరగకపోతే ఈ ప్రభుత్వం పరీక్షలు పెట్టడమే కాదు, ఫలితాలు ప్రకటించడమే కాదు, నియామక పత్రాలు ఇదే శిల్పారామంలో 562 మందికి స్వయంగా మేమే నియామక పత్రాలు అందించినాం. అదేవిధంగా నిన్ననే 783 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు నిన్న నియామక పత్రాలు అందించడం జరిగింది. తొందరలోనే గ్రూప్ 3 గ్రూప్ 4 మొత్తం 11,000 ఉద్యోగ నియామకాలు తొందరలోనే వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించబోతున్నాం. అందుకే ఈనాడు తెలంగాణ యొక్క ప్రణాళికల్ని భవిష్యత్తు కోసం మనం రచించుకోవాలని తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురాదలుచుకున్నాం. 2047 అని మీకు ఎందుకు అనుమానం రావచ్చు. 15th ఆగస్టు 1947లో స్వతంత్రం వస్తే 15th ఆగస్టు 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం స్వతంత్రం వచ్చి. మరి 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలను జరుపుకోబోతున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రాణించాల్సిన అవసరం ఉందా లేదా
మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఈరోజు విజన్ డాక్యుమెంట్ను ప్రణాళిక చేస్తున్నాం. మీరందరూ మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చెయ్యాలని నిర్ణయించుకున్నాం. సమస్యలు తెలిసిన వాళ్ళను పరిష్కారం అడగడం ద్వారా వాళ్ళ సూచనలు తీసుకొని చట్టాలను చేసే ఆలోచన ఈనాడు మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు విజన్లో మీరు పాల్గొనండి. 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి 3